రెండు సార్లు ఈ బ్రిడ్జిని పేల్చివేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించింది. అయితే మంగళవారం దీన్ని పూర్తి స్థాయిలో పేల్చివేసినట్టుగా చెప్తోంది. 2022-23లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేశామని, అయితే ఇప్పుడు అండర్ వాటర్ బాంబులతో బ్రిడ్జిని పేల్చివేశామని ఉక్రెయిన్ దళాలు చెప్తున్నాయి. ఇక ఈ ఆపరేషన్ కొంతకాలంగా ప్లాన్ చేసి అమలు చేసినట్టు చెప్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ను కూడా రిలీజ్ చేశాయి ఉక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్. దాదాపు 19 కిలోమీటర్ల పొడవున క్రిమియా బ్రిడ్జిని అండర్ వాటర్లో పిల్లర్లతో సహా టార్గెట్ చేసి పేల్చివేసినట్టుగా ఉక్రెయిన్ దళాలు చెప్తున్నాయి. మొత్తం మీద వరుస దాడులతో పరస్పరం ఇటు ఉక్రెయిన్ రష్యా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతున్నాయి, మరోవైపు ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చల అంశం కాస్త పక్కదారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా స్పైడర్స్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసిన దాడితో రగిలిపోతున్న రష్యా ప్రతీకార దాడులు అయితే కొనసాగిస్తోంది. మరొకసారి ఉక్రెయిన్ కనుక తమ భూభాగంపై దాడులకు తెగబడితే ఈసారి న్యూక్లియర్ వార్ తప్పదంటూ రష్యా చాలా గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి. అంతేకాదు కీలక నగరమైనటువంటి సుమీ ప్రాంతంలోకి దాదాపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. వందలాది మంది రష్యన్ సైనికులు డ్రోన్లు మిసైల్తో విరుచుకుపడుతూ ఉక్రెయిన్ భూభాగంలోకి దాదాపు 20 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఓవైపు రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు అంటూనే మరోవైపు పరస్పరం దాడులు కొనసాగించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ముఖ్యంగా ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా చొచ్చుకొని వెళ్ళి భారీ దాడులు కొనసాగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది? ఇటు రష్యా ఉక్రెయిన్ పరస్పరం ఎలాంటి దాడులు చేసుకుంటున్నాయి? ఉక్రెయిన్ కు రష్యా చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఒకరు పై చేసి సాధించేటప్పటికీ మరొకరు కూడా ప్రతిదార దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల ఉక్రెయిన్ ప్రధానంగా దాడులు చేసిన నేపథ్యంలో అటు నావిక విమానాలను కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు దాడులు ప్రతి దాడులతో రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. వరుస దాడులతో పుతిన్ సేన కూడా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. హై ఎండ్ క్షిపణులు బాలిస్టిక్ మిసైళ్లతో దాడులకు తెగపడుతున్నారు. ఉక్రెయిన్ కీలక నగరం సుమీ నగరంలోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళినట్టు తెలుస్తోంది. క్రిమియన్ బ్రిడ్జ్ పేల్చివేత తర్వాత ఆ ప్రతీకారంతో రష్యా రగిలిపోతోంది. అది ఇటీవల ఏదైతే ఉక్రెయిన్ దాడి జరిపిందో అంటే దాదాపు 1100 కిలోలకు పైగా పేలుడు పదార్థాలతో రష్యాకు సంబంధించిన క్రిమియన్ బ్రిడ్జ్ ని పేల్చేసింది. అది కీలక రాకపోకలకు ప్రధానంగా ఉండే బ్రిడ్జ్ ని పేల్చేయడం, అంటే సైనిక రాకపోకలకు సంబంధించి కానీ ఇటు ఆర్మీకి సంబంధించిన కీలక వాహనాలు అటు వెళ్లేందుకు వచ్చేందుకు కూడా దీన్ని వినియోగిస్తుంటారు. అటువంటి బ్రిడ్జ్ ను కూడా పేల్చేయడంతో ప్రతీకారంతో రష్యా రగిలిపోతుంది. మొత్తం ఉక్రెయిన్ లో 20% భూభాగాన్ని ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో రష్యాకు ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతీకార దాడి ఉంటుందని రష్యా చెప్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఉక్రెయిన్ పై కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉక్రెయిన్ ను ఉపేక్షించకూడదనే ఉద్దేశంతో రష్యా ఉంది. రష్యా గడ్డపై మరో దాడి జరిగితే న్యూక్లియర్ అటాక్ వెనకాడబోమని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే 41 విమానాలకు సంబంధించి ధ్వంసం చేశారో అప్పుడే ప్రతీకార దాడి ఉంటుంది అని చెప్పారు. దానికి సంబంధించి న్యూక్లియర్ దాడులు ఉండబోతున్నాయి అనేది కూడా ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు. దానికి సంబంధించి మొత్తం ఒక సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది రష్యాలో. కానీ ఇప్పుడు ఇంకా దాడులు అంటే ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులతో దాడులు చేసుకుంటున్నారు. భీకర యుద్ధం కొనసాగుతుంది. దీని ద్వారా సాధారణ ప్రజలు సైనికులు చనిపోతున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా భీకర యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ప్రజలంతా కూడా భయాందోళనతో అంతా కూడా వారి జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఇటువైపు నుంచి ఏమొచ్చి దాడులు ఏ క్షిపణి ఏ డ్రోన్ వచ్చి తమ ఇళ్లపై పడుతుంది, ఎక్కడ పడుతుందో, ఏ విధంగా రోజు గడుస్తున్నది కూడా వారంతా కూడా భయానక జీవితం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా భయానకంగా మారింది. ఇటువంటి సమయంలో అంటే నిమిషం గడుస్తుందా లేదా అని ఆ పొజిషన్ లో ప్రజెంట్ అక్కడ జనజీవనం అనేది కొనసాగిస్తున్నారు సాధారణ ప్రజలందరూ కూడా. కానీ ఇటు ఇరు దేశాలు కూడా ఆధిపత్య పోరానికి కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి దాడులు ప్రతిదాడులతో ప్రజెంట్ భీకర యుద్ధం కొనసాగుతూ ఉంది. రైట్, అంటే శివ, ఇక్కడ ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ ప్రతిష్టంభన కొనసాగుతుంది, మరోవైపు స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత ఒకసారిగా రష్యా తేరుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో అంటే స్పైడర్స్ వెబ్ దాడికి ప్రతీకారంగానే ఇప్పుడు రష్యా
ఈ దాడులకు తెగబడుతుంది అనుకోవచ్చా? ప్రస్తుతం ఎంత మేరకు భూభాగంలోకి రష్యా చొచ్చుకొచ్చింది, ఉక్రెయిన్ ఏం చెప్తోంది? రైట్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ దాడికి ప్రతీకార దాడి ఉంటుంది అనేది ప్రధానంగా ఒక ఉక్రెయిన్ లాంటి దేశం రష్యాపై దాడి చేయడం, దాంట్లో భారీగా ఆస్తి నష్టం జరగడం, దాదాపు $1.5 బిలియన్ నష్టం అనేది మొన్న 41 విమానాలు కానీ ఇతర ఆస్తులకు సంబంధించిన నష్టం అనేది రష్యాకు వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తూ ఆషామాషిగా అక్కడ చూస్తూ ఉండడం కానీ, అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి కూడా రష్యా పట్ల చులకనత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు రష్యా అంటే ఏంటి, రష్యా యొక్క ఆ సత్తా చూపించాలి అనేది కూడా ప్రధానంగా రష్యా ప్రయత్నిస్తోంది. అంటే ఉక్రెయిన్ లాంటి దేశాల దాడిలో ఎంత మేర ఆస్తి నష్టం సంభవించడం కానీ, ఆ సైనికులు చనిపోవడం కానీ, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలకు కూడా చులకనగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రతీకార దాడి ఉండాల్సి ఉంటే ప్రతీకారంగా దాడి చేస్తామంటూ కూడా రష్యా భావిస్తోంది. ఆ దిశగా కూడా దాడులు చేస్తోంది. అంటే ఒక సంకేతాన్ని అనేది ప్రపంచ దేశాలకు ఇవ్వాలి. ఏ మాత్రం తగ్గకుండా రష్యా ఫైట్ చేయగలదు. అంటే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యాపై దాడి చేస్తున్న నేపథ్యంలో రష్యా వద్ద అత్యాధునిక యుద్ధ సామాగ్రి టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో రష్యాతో పెట్టుకుంటే ఏం జరగబోతుందని చూపించేందుకు రష్యా కూడా సిద్ధమైంది. ఆ దిశగా కూడా బట్ ఇక్కడ శివ అంటే ఇటు బ్రిటన్ కూడా దాదాపు 4.5 బిలియన్ పౌండ్ల విలువ చేసేటువంటి 1,00,000 డ్రోన్లను కూడా తిరిగి ఉక్రెయిన్కు సహాయం చేస్తామంటుంది. అంటే బ్రిటన్ సహాయంతో ఇటు కొన్ని పశ్చిమ దేశాలు కూడా సైనిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ ఏ తరహా మళ్ళీ దాడులు కొనసాగించే అవకాశం ఉందా? మళ్ళీ ప్రతీకార దాడులు ఉండే ఛాన్స్ అనుకోవచ్చా? రైట్, డెఫినెట్ గా ఇప్పుడు ఉక్రెయిన్ అనేది ఇతర దేశాల మీద ఆధారపడి ఇప్పుడు రష్యాపై దాడి చేయాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. స్వతహాగా ఉక్రెయిన్ కు రష్యాపై దాడి చేసే సామర్థ్యం కానీ అంత సత్తా కానీ ఉక్రెయిన్ లేనట్టుగానే తాజా పరిణామాలు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రష్యాపై పరీక్ష చేసేందుకు బ్రిటన్ కానీ ఇతర దేశాలని కూడా సహాయం చేస్తామంటూ కూడా ముందుకు వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు నిలకడగా ఉంటాయి, ఎంతవరకు సపోర్ట్ చేస్తామని కూడా వేచి చూడాల్సింది. అంటే పూర్తి స్థాయిలో రష్యా కనుక ఉక్రెయిన్ పై దాడులు జరిపితే కనుక మొత్తం భూభాగానంతా కూడా ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ తట్టుకోలేదు అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రిటన్ కూడా కొంత సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నప్పటికీ కూడా అది తాత్కాలికమా పర్మనెంట్ గా యుద్ధం ముగిసే వరకు సహాయం చేస్తుందా, ఒకవేళ బ్రిటన్ కనుక యుద్ధానికి సహకరిస్తే రష్యా రిప్లై ఏ విధంగా ఉంటుంది, పూర్తి స్థాయిలో వారి యుద్ధానికి దింటే కనుక ఉక్రెయిన్ తట్టుకోగలరా లేదని కూడా వేచి చూడాల్సింది. కానీ న్యూక్లియర్ బాంబులకు సంబంధించి న్యూక్లియర్ యాక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది త్వరలో అనేది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతోంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి తాజాగా రష్యా ప్రతీకార దాడులకు దిగుతోంది. అయితే ఉక్రెయిన్ దగ్గర సరిపడా అత్యాధునిక డ్రోన్ లేకపోవడంతో ఒక్కసారిగా 4.5 బిలియన్ పౌండ్ల విలువ చేసే దాదాపు 1,00,000 డ్రోన్లను కూడా బ్రిటన్ ఉక్రెయిన్కు సహాయం అందిస్తామంటూ ప్రకటిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మరొకసారి వరుస దాడులకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ దగ్గర సరిపడేటువంటి డ్రోన్లు లేకపోవడం, రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ దగ్గర భారీ ఆయుధ సంపత్తి లేకపోవడం కొంత మైనస్గా మారినప్పటికీ బ్రిటన్ లాంటి దేశాలు, దాంతోపాటు నార్వే, కెనడా లాంటి దేశాలు సైనిక సహకారాన్ని అందిస్తామంటూ ముందుకొస్తున్న నేపథ్యంలో రష్యా కూడా దీన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు, పట్టించుకోవట్లేదు. అంతేకాదు రష్యా తన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంతో పాటు మరోవైపు తమ అధ్యక్షుడిపై చేసినటువంటి దాడులను సహించేది లేదంటూ ప్రతీకార దాడులకు దిగుతుంది. మరోవైపు స్పైడర్స్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసినటువంటి దాడులతో ఒక్కసారిగా ఊహించని పరిణామంతో ఉక్కిరి బిక్కిరైన రష్యా ఇప్పుడు ప్రతీకార దాడులకు దిగుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ వైపు నుంచి వస్తున్నటువంటి దాడులకు ప్రతీకారంగానే దాదాపు 20 కిలోమీటర్ల మేర ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైన తొలినాల్లో దాదాపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో చుట్టుముట్టి ఆ ప్రాంతాన్ని ఆక్రమించినంత పనిచేసిన రష్యా తర్వాత కాస్త వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉక్రెయిన్ చేసినటువంటి డ్రోన్ దాడులతో రష్యా చాలా ధీటుగా స్పందిస్తోంది. ఇక అవసరమైతే మరొకసారి ఉక్రెయిన్ తమ భూభాగంపై దాడి చేస్తే కనుక ఈసారి న్యూక్లియర్ వార్ హెడ్లను ప్రయోగిస్తామంటూ రష్యా చాలా ఖరాఖండిగా చెప్తోంది. అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోమంటూ రష్యా చెప్తున్నాం. ఇప్పుడు కొన్ని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్తో పాటు దానికి సహాయం అందిస్తున్న దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకా ఇటు శాంతి చర్చలంటూనే ఉక్రెయిన్ రష్యా పరస్పరం దాడులు కొనసాగిస్తున్న వేళ ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయని మాత్రం అంతర్జాతీయంగా ఉత్కంఠ